శ్రీ మహావిష్ణువు సూర్యుడికి, సూర్యుడు మనువుకు, మనువు ఇక్ష్వాకుడికి బోధించిన యోగ జ్ఞానం. జ్ఞానులైన వారు జీవించి ఉన్న వారిని గూర్చి గాని, మరణించిన వారిని గూర్చి గాని దుఃఖించరు. జీవుడికి దేహమునందు బాల్యము, యవ్వనము మరియు ముసలితనము ఎలా క్రమముగా వచ్చునో అలాగే మరణానంతరము వేరొక దేహమును పొందును. అట్టి మార్పు విషయమున ధీరుడైన వాడు దుఃఖించడు. తాత్కాలికములైన సుఖదుఖాలు వేసవి శీతాకాలముల వలె వచ్చిపోయేవి, శాశ్వతములు కావు. కావున ఇంద్రియ అనుభవము వలన కలుగు అటువంటి మార్పులకు కలత చెందక సహించుట నేర్చుకొనవలెను. సుఖదుఖములతో కలత చెందక ఆ రెండింటి యందు ధీరుడై నిలుచువాడు నిజముగా మోక్షమునకు అర్హుడు. అసత్యమైనది లేనే లేదు, సత్యం అనేది ఉండకపోదు. తత్వవేత్తలు ఈ రెండింటి తత్వమును బాగుగా అధ్యయనం చేసి వారు ఈ విషయమును ధృవీకరించిరి. ఈ సమస్త జగత్తునందు అంతటను వ్యాపించి ఉన్న ఆత్మ నాశనం లేనిది అని నీవు తెలుసుకునుము. దానిని ఎవరూ అంతం చేయలేరు, నాశనం చేయలేరు. నాశనం లేని ఆత్మకు ఈ శరీరాలు శాశ్వతాలు కావు. ఆత్మ ఒక్కటే శాశ్వతం. కావున ఓ భరతవీరుడా, నీవు యుద్ధం చేయుము. ఈ ఆత్మ చంపుతుందని గాని చంపబడుతుందని గాని భావించువారు ఇద్దరూ అజ్ఞానులే. ఎందువలన అంటే ఆత్మ చంపేది కాదు, చచ్చేది కాదు. ఆత్మకు ఎన్నడూనూ జన్మ గాని మృత్యువు గాని లేదు. అది పుట్టడం, చావడం అనేది లేదు. అది ఒకప్పుడు జన్మరహితమును, నిత్యమును, ఏనాటికైనా ఆత్మ శాశ్వతముగా ఉండి మరొకప్పుడు లేకపోవడం జరుగదు. అందువలన శరీరాన్ని నాశనం చేసినా అందులోని ఆత్మ చావదు. ఆత్మ నాశనం లేనిదనియు, నిత్యమైనదనియు, చావు పుట్టుక లేనిదనియు, అవ్యయమైనదనియు తెలిసినవాడు ఇట్లు ఎవరిని ఎలా చంపుతాడు? ఎలా చంపిస్తాడు? మానవుడు పాత వస్త్రములను వదిలి నూతన వస్త్రములను ధరించినట్లే ఆత్మ కృషించిన దేహాలను వదిలి వృద్ధియగు కొత్త దేహాలను పొందుచున్నది. ఈ ఆత్మను ఏ ఆయుధాలు నరకలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండబెట్టలేదు. ఈ ఆత్మ ఖండించరానిది, కాలనిది, తడవనిది, ఎండనిది. అది నిత్యం, సర్వవ్యాప్తం, శాశ్వతం, పూర్వం నుండి ఉన్నది. ఆత్మ జ్ఞానేంద్రియాలకు గోచరించదు, మనస్సుకు అందదు, వికారాలకు గురి కాదు. ఈ ఆత్మతత్వం తెలుసుకొని నీవు విచారించుట మానుకో. ఒకవేళ నీవు ఈ ఆత్మ ఎల్లప్పుడూ పుట్టుచు మరణించునని తలచినను నీవు దుఃఖించవలసిన పని లేదు. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణము పొందిన వానికి పుట్టుక తప్పదు. తప్పించరాని ఈ విషయంలో నీవు తపించనవసరం లేదు. ఈ జీవులందరూ ఆదిలో కనబడక, మధ్యలో కనబడి, నశించిన పిమ్మట తిరిగి కనబడక ఉందురు. ఈ జీవులందరూ ఆదిలో కనబడక, మధ్యలో కనబడి, నశించిన పిమ్మట తిరిగి కనబడక ఉందురు. అలాంటి వాటి కోసం దుఃఖించవలసిన అవసరం ఏమీ లేదు. కొందరు ఆత్మను అద్భుతమైనదిగా చూస్తున్నారు, మరికొందరు దానిని అద్భుతమైనదని విచిత్రంగా మాట్లాడుతున్నారు, మరికొందరు దానిని అద్భుతమైనదిగా మాట్లాడుచున్నారు. మరికొందరు విన్నను దానిని గూర్చి ఏమాత్రము తెలుసుకోవాలనేవాడు లేడు. అన్ని దేహాలయందు ఉండే దేహికి అనగా ఆత్మకు ఎన్నడూనూ చావులేదు.
కావున ఏ జీవిని గూర్చి నీవు దుఃఖించుట తగదు. క్షత్రియునిగా నీ స్వధర్మం అనుసరించి ధర్మము కొరకై యుద్ధము చేయుటకు జంకకు. కావున నీ క్షాత్ర ధర్మానుసారం నిశ్చలంగా నిలబడి ధర్మయుద్ధాన్ని సాగించడమే నీకు మహాభాగ్యం. సుఖదుఖములను, జయాపజయములను, లాభనష్టాలను సమదృష్టితో చూస్తూ యుద్ధము చేయుము. ఆ యుద్ధము చేయుట వలన నీకు పాపం కలుగదు. కర్మయోగ విశేషం విను. ఈ యోగంలో చేసే ధర్మం ఎంత స్వల్పమైనది అయినా ఫలప్రదమే. ఈ ప్రయత్నం నందు నష్టము గాని హాని గాని ఉండదు. ఈ మార్గము మహత్తరమైనది. భయము నుండి మనుష్యులను రక్షించును. ఈ మార్గంలో ఉన్నవారు స్థిర ప్రయోజనములతో ఒకే లక్ష్యమును కలిగి ఉందురు. స్థిర ప్రయోజనము లేని వారి బుద్ధి అనేక విధాలు ఉండును. నా మాటలపై విశ్వాసం ఉంచి వింటే నీ బుద్ధి ఏకాగ్రం అవుతుంది. ఏకాగ్రతే అసలు సాధన. వేద ప్రతిపాదితమైన విషయాల యందు ఆసక్తి కలవారై ఇంతకంటే వేరేది లేనే లేదని వాదిస్తారు అజ్ఞానులు. స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారము వంటి వానికి నిజానికి వేదాలు కూడా ఒకానొక దశలో సాధకునికి సహకరించలేవు. పరమార్థ సాధన నీకు నువ్వే ఎవరి సహాయం లేకుండా చేయాలి. భోగభాగ్యాలకు మరియు లౌకిక సంపదలకు ఆకర్షితులై వాటిచే మోహపరవశులగు వారి మనస్సు యందు నిశ్చలమైన మనస్సు కుదరదు. భగవానుని భక్తి యొక్క సేవను గూర్చిన స్థిర నిశ్చయం కలగనే కలగదు. మనస్సు నిశ్చలమైతే కానీ ఏ సాధన ఫలించదు. వేదాలు ముఖ్యముగా 3 గుణాలు కలిగిన కర్మకాండలను వివరిస్తాయి. నీవు ఈ 3 గుణాలను విడిచిపెట్టి ద్వంద్వాలు లేనివాడవై నీ యోగక్షేమాలు లెక్క చేయని వాడివిగా ఆత్మ ప్రతిష్ఠుడివిగా స్థిరంగా నిశ్చయించుకొని ఉండు. నీరు వరదలై పారే చోట చిన్న బావి వలన ఎంత ప్రయోజనం ఉంటుందో ఆత్మ తెలుసుకున్న బ్రాహ్మణుడికి వేదాల వల్ల అంత మాత్రమే ప్రయోజనం ఉంటుంది. కర్మలు చేయడం వరకే నీకు అధికారం కలదు, కానీ కర్మ ఫలమునందు కాదు. కనుక ప్రతిఫలం ఆశించి కర్మ చేయకు. అలా అని కర్మలు మానడానికి ప్రయత్నం చేయకు. జయాపజయములందు ఆసక్తి విడనాడి సమభావన కర్మలు సాగించు. ఈ సమదృష్టిని యోగం అంటారు. ప్రతిఫలాపేక్షతో ఆచరించే కర్మ నిష్కామ కర్మ కంటే హీనం. ఫలితం ఆశించి కర్మ చేసే వాళ్ళు అల్పులు. అందువల్ల నీవు సమబుద్ధిని ఆశ్రయించు. భక్తి యోగమునందు నియుక్తుడైన వాడు ఈ జన్మమునందే శుభాశుభ ఫలముల నుండి ముక్తుడగును. కనుక కర్మయందలి నేర్పుగల ఆ యోగం కొరకు ప్రయత్నించుము. భక్తి యోగమునందు నియుక్తులై మహర్షులు, భక్తులు ఈ భౌతిక జగమునందు కర్మఫలముల నుండి తమను తాము ముక్తులను చేసుకొందురు. ఆ విధముగా వారు జనన మరణ చక్రము నుండి విడుదలను అనగా భగవద్ధామమును చేరుట ద్వారా దుఃఖరాహిత్య స్థితిని పొందుచున్నారు. నీ బుద్ధి అజ్ఞానం అనే కల్మషాన్ని అధిగమించినప్పుడు నీవు విన్న విషయాలు, వినబోయే అర్థాలు విరక్తిని కలిగిస్తాయి. అర్థవాదాలు ఎన్నో వినడం వల్ల చలించిన నీ మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు నీవు ఆత్మజ్ఞానం పొందగలవు. మనుజుడు మనోకల్పితములైన సర్వకామములను ఎప్పుడు త్యజించునో మరియు ఆ విధంగా శుద్ధిపడిన మనసు ఎప్పుడు ఆత్మయందు తృప్తి నందునో అప్పుడు అతడు నిశ్చలమైన బుద్ధి గలవాడని చెప్పబడును. దుఃఖము వచ్చిన మనసులో వ్యసనము నిలుపుకొనకయు, సుఖమైన దానిలో ఆసక్తి లేకయు, అనురాగము, భయము, క్రోధము విడిచిన స్థిర బుద్ధి గలవాడు ముని అని అనిపించుకొనును. ఎవడు అన్నిటి యందు నిస్సంగుడై ఆయా శుభాశుభముల నుండి కలుగు సుఖదుఖములను తలంచక ఉండునో వాని ప్రజ్ఞ నిశ్చలమగును.
తాబేలు తన అవయవములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకున్నట్లుగా అట్లే యోగి తన ఇంద్రియములు అన్నింటినీ విషయముల నుండి ఉపసంహరించుకొనును. అప్పుడు ఆ యోగి బుద్ధి మిక్కిలి నిశ్చలమని చెప్పబడును. దేహికి ఆహారములు విడిచిన విషయములు మాత్రము నివర్తిల్లును. అభిలాష వదలడు. పరమార్థ జ్ఞానమైనట్లయితే అభిలాష కూడా నివర్తిల్లును. వివేకి అయిన పురుషుడు ఆత్మజ్ఞానం కొరకు ఎంత పూనికతో ఉన్ననూ బలవంతమైన ఇంద్రియములు వాని మనస్సును బలాత్కారముగా ఆకర్షించును గదా. యోగి ఆ సకలేంద్రియములను సంగ్రహించి నాయందు ఆసక్తుడైన వాడై ఉండవలెను. ఎవనికి ఇంద్రియములు వశమగునో అతని బుద్ధి ప్రతిష్ఠితమైనది. ఎప్పుడూ శబ్దాది విషయాల గురించే ఆలోచించేవాడికి వాటి యందు ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తి వల్ల కోరికలు పుడతాయి. కోరికలు కోపాన్ని కలుగజేస్తాయి. కోపము వలన అవివేకం కలుగును. అవివేకం వల్ల మరపు వల్ల బుద్ధి నశించడం, బుద్ధి నాశనం వల్ల తానే నశించడం జరుగుతుంది. రాగద్వేషాలు లేకుండా మనస్సును నిగ్రహించుకొని తన అదుపు ఆజ్ఞలలో ఉన్న ఇంద్రియాల వల్ల విషయ సుఖాలు అనుభవించేవాడు మనశ్శాంతిని పొందుతాడు. ఈ యోగికి హృదయము శుద్ధమై ప్రసన్నమగుచుండగా సర్వ దుఃఖములకు హాని కలుగుచున్నది. ఎందుకనగా ప్రసన్నమైన మనసు కలవానికి శీఘ్రముగా నిశ్చయాత్మకమైన బుద్ధి స్థిరముగా నిలుచును. ఇంద్రియ నిగ్రహము లేని వారికి స్థిరబుద్ధి కలుగదు. అతని భావన దృఢబుద్ధి కలుగవలయునను నిష్టయు లేదు. బ్రహ్మభావన లేని వానికి శాంతి లేదు. శాంతి లేని వానికి సుఖం ఎక్కడిది? ఎలాంటి వారి మనసు అయినను ఇంద్రియ విషయాలలో చరించుచుండి ఏ మనసు పురుషుని చేత నియమింపబడక ఇంద్రియముల వెంట తిప్పబడునో అప్పుడు నీటియందు ఓడ ఎదురుగాలి వలె పురుషుని బుద్ధిని హరించుచు విషయముల యందు బడవేయును. ఎవడు తన ఇంద్రియములను విషయముల నుంచి అన్ని విధముల నిగ్రహించునో వాని బుద్ధి నిశ్చలమైనదిగా ఉండును. సమస్త ప్రాణులకు రాత్రిగా ఉండు సమయంలో స్థితప్రజ్ఞుడైన యోగి మేలుకొని ఉండును. సకల ప్రాణులు అశాశ్వతమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుతూ మేలుకొని ఉందురో అది మునులకు రాత్రితో సమానం. నదీ జలముల చేత నిండింపబడినది అయినను చెలియలికట్ట హద్దు మీరని సముద్రమును నదులు చేరుచుండినట్లు ఏ పురుషుని సకలమైన విషయములు చేరినను కొంచెమైనను వికారములు పొందకుండువాడే శాంతిని పొందును. కానీ విషయాపేక్ష గలవాడు శాంతిని ఎప్పటికీ పొందడు. ఏ పురుషుడు సర్వకామములను విడిచి నిస్పృహుడై మమకార అహంకారములను విడచి చరించునో అతడు శాంతిని పొందుతున్నాడు. ఇదే బ్రహ్మీ స్థితి. ఇది పొందిన వానికి మోహము ఉండదు. అంతిమ కాలమందైనను ఈ స్థితిలో ఉన్నవాడు బ్రహ్మ నిర్వాణమును పొందును. సాంఖ్యయోగులకు జ్ఞానయోగము, కర్మయోగులకు కర్మయోగమునను 2 నిష్టలు పూర్వమే ఈ లోకమందు నాచే చెప్పబడినవి. కర్మారంభం లేకనే క్రియారహిత నిశ్చయము పురుషుడు పొందడు. జ్ఞానరహిత కర్మ సన్యాసముచే సిద్ధిని పొందజాలడు కదా. ఎవడైనను ఒకప్పుడు కర్మ చేయక ఒక క్షణమైనను ఉండడు. ప్రతివాడును స్వభావము వలన పుట్టిన గుణముల చేత అస్వతంత్రుడై కర్మలు చేయుచునే ఉండును. కర్మేంద్రియముల నిగ్రహించి మనస్సులో ఇంద్రియ విషయములను చింతన చేయుచున్న మూఢుడు మిథ్యాచారుడని పిలువబడును. ఎవడు మనస్సు నుంచి ఇంద్రియములను నిగ్రహించి కర్మేంద్రియముల నుంచి కర్మయోగము ఫలాకాంక్ష లేక
ఆరంభించునో అతడు ఉత్తముడుగా కీర్తి పొందును. నియతమైన కర్మలు నీవు చేయుము, ఎందుకంటే కర్మ చేయకుండుట కంటే చేయుటయే మేలు. అదియును గాక కర్మ చేయనట్లయితే నీ శరీరయాత్ర నడుచుట కష్టం. యజ్ఞము కొరకై భగవంతునికి ఇష్టమైన కర్మల కంటే ఇతరములైన వాటిచే జనులు బంధింపబడుదురు. కాబట్టి ఆ యజ్ఞం కొరకు ఫలాసక్తి లేకుండా నీ కర్తవ్యం ఆచరించుము. పూర్వము బ్రహ్మదేవుడు యజ్ఞములతో కూడుకొని ప్రజాసృష్టి చేసి ఇట్లు అనెను: మీరు ఈ యజ్ఞముల చేత వృద్ధి పొందండి. ఈ యజ్ఞములు మీకు అన్ని అభీష్టములను నెరవేర్చును. యజ్ఞములచే దేవతలను సంతోషపరచండి, ఆ దేవతలు మిమ్ములను సంతోషపరచుదురు. ఆ విధంగా పరస్పరము సంతోషపరచుకొనుచు పరమశ్రేయస్సును పొందండి. యజ్ఞములచే సంతోషించిన దేవతలు మీకు ఇష్టమైన భోగములను ఇచ్చెదరు. వారు ఇచ్చినది మరల వారికి ఇవ్వక తానే ఎవడు అనుభవించునో వాడు దొంగగా పరిగణించబడును. యజ్ఞాలు చేసి దేవతలకు అర్పించగా మిగిలిన పదార్థాలు భుజించే సజ్జనులు సర్వ పాపాల నుంచి విముక్తులగుదురు. అలా కాకుండా తమ కోసమే వండుకుంటున్న వాళ్ళు పాపమే తింటున్నారు. అన్నం వల్ల ప్రాణులన్నీ పుడుతున్నాయి, వర్షం వల్ల అన్నం లభిస్తున్నది, యజ్ఞం మూలంగా వర్షం కురియుచున్నది, యజ్ఞం సత్కర్మల వల్ల సంభవిస్తున్నది. కర్మ వేదం నుంచి పుట్టింది, పరమాత్మ వల్ల వేదం వెలిసింది. అందువల్లనే అంతటా వ్యాపించిన పరమాత్మ యజ్ఞంలో ఎప్పుడూ ఉంటాడు. ఇలా తిరుగుతున్న జగచ్చక్రాన్ని అనుసరించని వాడు పాపి, ఇంద్రియలోలుడు. అలాంటి వాడి జీవితం వ్యర్థం. ఆత్మలోనే ఆసక్తి, సంతృప్తి, సంతోషం పొందేవాడికి విధియుక్త కర్మలేవీ ఉండవు. అలాంటి ఆత్మజ్ఞానికి ఈ లోకంలో కర్మలు చేయడం వల్ల కానీ మానడం వల్ల కానీ ప్రయోజనం లేదు. స్వార్థ సృష్టిలో దేనిని అతడు ఆశ్రయించడు. అందువల్ల నిరంతరం నిష్కామంగా కర్మలు ఆచరించు. అలా ఫలాపేక్ష లేకుండా కర్మలు చేసే వాళ్లకు మోక్షం కలుగుతుంది. జనకుడు మొదలైన వారు నిష్కామ కర్మతోనే మోక్షం పొందారు. లోకక్షేమం కోసమైనా నీవు సత్కర్మలు చేయాలి. ఉత్తముడు చేసిన పనినే ఇతరులు కూడా అనుకరిస్తారు. అతడు నెలకొల్పిన ప్రమాణాలనే లోకం అనుసరిస్తుంది. ముల్లోకాలలోనూ నేను చేయవలసిన పని ఏమీ లేదు, నాకు లేనిది కానీ కావలసింది కానీ ఏమీ లేకపోయినప్పటికీ లోక వ్యవహారాలు నిత్యము నిర్వహిస్తూనే ఉన్నాను. ఏమాత్రం ఏమరుపాటు లేకుండా నేను నిరంతరం కర్మలు చేయకపోతే ప్రజలంతా అలాగే ప్రవర్తిస్తారు. నేను కర్మలు ఆపివేస్తే ప్రజలంతా భ్రష్టులైపోతారు. రకరకాల సంకరాలకు, ప్రజల నాశనానికి నేనే కర్తనవుతాను. అజ్ఞానులు ఫలితాలు ఆశించి కర్మలు చేసినట్లే ఆత్మజ్ఞానులు ఫలాపేక్ష లేకుండా లోక కళ్యాణం కోసం కర్తవ్య కర్మలు ఆచరించాలి. ఫలం కోరి కర్మలు చేసే పామరుల బుద్ధిని విఘ్నులు వికలం చేయకూడదు. యోగిగా సమస్త కర్మలు చక్కగా ఆచరిస్తూ ఇతరుల చేత కూడా చేయించాలి. ప్రకృతి గుణాల వల్ల సర్వకర్మలు సాగుతుండగా అజ్ఞాని అహంకారంతో కర్మలను తానే చేస్తున్నానని తలుస్తాడు. గుణాలు, కర్మల నిజస్వరూపం తెలిసిన తత్వవేత్త ఇంద్రియ రూపాలైన గుణాలు విషయరూపాలైన గుణాల మీదే నిలిచి ఉన్నాయని గ్రహించి వాటి దరికి చేరడు. ప్రకృతి గుణాలతో ముగ్ధులైన మూఢులు గుణకర్మలలోనే ఆసక్తి చూపుతారు. అయితే అల్పులు, మందబుద్ధులు అయిన వాళ్ళ మనసులను జ్ఞానులు చెలింపచేయకూడదు. నీవు చేసే సమస్త కర్మలు నాకు సమర్పించి వివేకంతో ఆశ, మమకారాలు విడిచిపెట్టి నిశ్చింతగా యుద్ధం చెయ్యి. అసూయ లేకుండా శ్రద్ధ, భక్తులతో నిరంతరం నా ఈ అభిప్రాయం ప్రకారం ప్రవర్తించే మానవులు కర్మబంధాల నుంచి విముక్తులు అవుతారు.
నేను ఉపదేశించిన ఈ నిష్కామ కర్మయోగ విధానాన్ని నిందించి ఆచరించని వాళ్ళు అవివేకులు, అజ్ఞానులు, అన్ని విధాలా చెడిపోయిన వాళ్ళు అని తెలుసుకో. పండితుడు కూడా తన సహజ స్వభావం ప్రకారమే ప్రవర్తిస్తాడు. ప్రాణులన్నీ తమ తమ ప్రకృతినే అనుసరిస్తాయి. అలాంటప్పుడు నిగ్రహం ఏం చేస్తుంది? ఇంద్రియాలన్నిటికీ తమ తమ విషయాల పట్ల అనురాగం, ద్వేషం ఉన్నాయి. ఎవరూ వాటికి వశులు కాకూడదు. అవి మానవులకు బద్ధశత్రువులు. ఇతరుల ధర్మం చక్కగా ఆచరించడం కంటే లోటుపాటులతో అయినా తన ధర్మం పాటించడమే మేలు. పరధర్మం భయభరితం కావడం వల్ల స్వధర్మాచరణలో మరణమైనా మంచిదే. రజోగుణం వల్ల కలిగిన కామక్రోధాలు అన్ని పాపాలకు మూల కారణాలు. ఎంత అనుభవించినా తనివి తీరని కామము, మహాపాతకాలకు దారితీసే క్రోధము ఈ లోకంలో మానవుడికి మహాశత్రువులు. పొగ అగ్నిని, మురికి అద్దాన్ని, మావి గర్భంలోని శిశువును కప్పివేసినట్లు కామం ఆత్మజ్ఞానాన్ని ఆవరించింది. ఎంతకీ తృప్తి ఎరుగని అగ్నిలాంటి కామం జ్ఞానులకు నిత్యశత్రువు. ఆత్మజ్ఞానాన్ని అలాంటి కామం కప్పివేసింది. ఈ కామానికి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఆశ్రయాలు. ఇది వీటి ద్వారా జ్ఞానాన్ని ఆవరించి దేహదారులకు మోహం కలుగజేస్తున్నది. అందువల్ల మొట్టమొదట ఇంద్రియాలను నీ చెప్పు చేతుల్లో ఉంచుకుని జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసే కామమనే పాపిని నీ నుండి పారద్రోలు. దేహం కంటే ఇంద్రియాలు గొప్పవి. మనస్సు ఇంద్రియాల కంటే శ్రేష్టం. బుద్ధి మనస్సు కంటే అధికం. అయితే బుద్ధిని అధిగమించింది ఆత్మ. ఇలా బుద్ధి కంటే ఆత్మ గొప్పదని గుర్తించి బుద్ధితోనే మనస్సును నిలకడ చేసుకుని కామరూపంలో ఉన్న జయించరాని శత్రువును రూపుమాపు. వినాశనం లేని ఈ యోగం నేను పూర్వం సూర్యుడికి ఉపదేశించాను. సూర్యుడు మనువుకు, మనువు ఇక్ష్వాకుడికి బోధించారు.